ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సువార్తికుడు బిల్లీ గ్రహం గారి గురించి తెలుసుకుందాం. అది క్రీస్తు శకం 1918వ సంవత్సరం నార్త్ కరోలినా షార్లెట్ నందు ఒక రైతు కుటుంబంలో బిల్లీ గ్రహం జన్మించాడు. చిన్నతనంలోనే ఆవులను, గేదెలను శుభ్రపరిచేవాడు. పేడను ఎత్తటం, గడ్డిని కోయటం, పాలు తీయటం వంటి పనులు చేసేవాడు. తల్లిదండ్రులు స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ సంఘమునకు సభ్యులు. అతడు బిల్లీ ఫ్రాంక్ గా పిలువబడుతూ సంఘారాధనకు క్రమముగా హాజరవుతూ వచ్చాడు. తన 16వ ఏట మొర్దెకై పాల్రే హామ్ అనే సువార్తికుడు నిర్వహించిన సువార్త దండయాత్రలో క్రీస్తును అంగీకరించాడు. కొద్ది కాలం బైబిల్ స్కూల్లో బైబిల్ పఠనం చేశాడు. టామ్సాలో ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో చేరి మొట్టమొదటి వీధి ప్రసంగము చేశాడు. 21వ ఏట బాప్టిస్టు సంఘమునకు కాపరిగా ప్రతిష్ఠించబడి ఆపై చికాగోలోని వీటన్ కాలేజీ నందు చేరాడు. మానవుని భౌతిక మనస్తత్వ విజ్ఞానములో డిగ్రీ పొందాడు. 1943వ సంవత్సరంలో చైనాలో ప్రెస్బిటేరియన్ మిషనరీ డాక్టర్ కుమార్తె అయిన రూత్ బెల్ని వివాహం చేసుకున్నాడు. చికాగోలో నగర సరిహద్దులోని ఒక చిన్న బాప్టిస్టు సంఘ కాపరిగా 2 సంవత్సరములు పనిచేసి ప్రసంగించే వాయు చక్రంగా పేరు పొందాడు. నార్థరన్ బాప్టిస్ట్ సెమినరీ ప్రొఫెసర్ టోరీ జాన్సన్ సాంగ్ ఇన్ ది నైట్ అను తన ఆదివారపు రేడియో కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా బిల్లీని ఆహ్వానించాడు. 1945వ సంవత్సరంలో జాన్సన్ యూత్ ఫర్ క్రైస్ట్ని ప్రారంభించి బిల్లీని సంపూర్ణ సువార్తికునిగా నియమించాడు. సువార్తతో అమెరికాలో పర్యటించిన తరువాత 1945-47 సంవత్సరములలో 21 ఇంగ్లీషు దేశాలు తిరిగి 360 కూడికలు ఏర్పాటు చేశాడు. 1949లో లాస్ ఏంజల్స్లో 8 సువార్త కూడికలు జరుగగా ప్రఖ్యాత రేడియో వక్త స్టూవర్ట్ హాంబ్లెన్ పేరుగాంచిన దోపిడీ దొంగ జిమ్ ఈ సభలో క్రీస్తును అంగీకరించగా ఇది తన సేవకు ఉత్తేజము తీసుకుని వచ్చింది. 1950వ సంవత్సరంలో బిల్లీ గ్రహం ఇవాంజలిస్ట్ అసోసియేషన్ స్థాపించి సువార్త ప్రకటన విస్తృతం చేశాడు. క్రొత్తగా మారుమనసు పొందిన వారిని ప్రోత్సహించటం వీరి పరిచర్యలో ముఖ్యమైనది. 1952వ సంవత్సరంలో వాషింగ్టన్లో పెద్ద సువార్త దండయాత్ర జరగగా వందలాది మంది ప్రభువును అంగీకరించారు. వారిలో దేశాధ్యక్షులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. తన 30వ ఏటనే ప్రఖ్యాత సువార్తికుడిగా సిద్ధపడి అవర్ ఆఫ్ డెసిషన్ అను రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. వార్తాపత్రికలో నా జవాబు అనే శీర్షిక ప్రారంభించాడు. పుస్తకాలు ముద్రించి చలనచిత్రాల ద్వారా సువార్త ప్రకటించాడు. పుస్తకములను రచించటం మరియు చలనచిత్రాలను రూపొందించటం ద్వారా సువార్తను ప్రకటించాడు. 1955వ సంవత్సరంలో స్కాట్లాండ్, లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో కూడికలు జరుగగా లండన్ రాణి ఎదుట వాక్యమును బోధించాడు. 1961వ సంవత్సరం నుండి అనేక ఇతర దేశాలలో సువార్త దండయాత్రలు చేసి 1989వ సంవత్సరంలో తూర్పు దేశాలు పర్యటిస్తూ భారతదేశంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తే లక్షల కొలది ప్రజలు హాజరై మారు మనసు పొందుతున్నారనే భయముతో వీరికి వీసా ఇవ్వడం మానివేశారు. ఒకేసారి 180 దేశాలకు శాటిలైట్ ద్వారా సువార్తను అందించాడు. ఈనాడు ప్రపంచ భక్తులలో బిల్లీ గ్రహం గారు మొదటి వ్యక్తి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. బిల్లీ గ్రహం 2018 ఫిబ్రవరి 21న ప్రభు సన్నిధికి చేరాడు.